నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? ఏంటి మేడం ఇది? నువ్వు నన్ను మేడం అని పిలవకూడదు, నానమ్మ అని పిలవాలని చెప్పాను కదా. నువ్వు నా మనవరాలువని గుడిలో దొరికిన సాక్ష్యం అమ్మా. ఈ చైన్ నీ దగ్గరే ఉండాలి. మీ పారసాలప్పుడు సూర్యం అన్నయ్య నీ మెడలో వేశాడు. ఈరోజు అదే చైన్ గుడిలో పూజారి గారికి దొరికింది. ఈ చైనే నువ్వే నా మనవరాలు అని చెప్పింది. అమ్మ వర్ష, ఇదెప్పటికీ నీ మెడలోనే ఉండాలి. నువ్వు ఎప్పటికీ మాతోనే ఉండాలి. మా ఇంటి వారసురాలిగా, ఆ ఇంటి మనిషిగా నువ్వు భోగభాగ్యాలని అనుభవిస్తూ మా ఇంట్లోనే ఉండాలి. పదమ్మా పద, ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం. పద పద. వద్దు నానమ్మ, వద్దు. నేనెవరో ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ మీకు తెలిసింది. మీరు ఎంత మమకారం నా మీద చూపిస్తున్నారు. ఇది నాకు చాలు నానమ్మ. ఈ రహస్యాన్ని మన మధ్య ఉంచుదాం, ఎవ్వరికీ చెప్పొద్దు. నేను కళ్యాణ్ గారింటికి వెళ్ళిపోతాను, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. ఆ స్వామి ఈరోజు మనల్ని కలిపాడమ్మా. ఇంకా ఎందుకమ్మా రహస్యంగా ఉంచడం? ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. మన వర్ష దొరికిందండి, నా దగ్గరే ఉందండి అని చెప్తానమ్మా. నీకు తెలిసి చెప్పావో తెలియక చెప్పావో తెలీదు, కానీ ఇన్నాళ్ళు సీత అని మీ అమ్మ పేరుతోనే ఆ ఇంట్లో ఉన్నావు. అంటే నువ్వు మా ఇంటి నుంచి ఎప్పటికీ దూరం కాలేదు. ఇన్నాళ్ళు నువ్వు ఎవరో తెలియక ఆ బతుకు బతికేవమ్మా. ఇంక ఈ అజ్ఞాతవాసం వద్దమ్మా. పదమ్మా వెళ్ళిపోదాం. పద వెళ్దాం, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద పదమ్మా. రా రా, పద వెళ్దాం. వద్దు నానమ్మ, వద్దు. నానమ్మ, నేను కనిపించాను అన్న సంతోషంలో జరిగేదేంటో మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు. కానీ అదే ఇంట్లో ఉన్న సమంతక్క పరిస్థితి ఏంటో ఆలోచించావా? తాతయ్య పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఆయన ఎవరి వైపు నిలబడాలి నానమ్మ? అందుకే చెప్తున్నాను, నేను మన ఇంటికి రాలేను. ఈ అజ్ఞాతవాసంలోనే ఇలాగే ఉండాలి. ఏంటమ్మా నువ్వనేది? ఇన్నేళ్ళు కష్టాలు పడ్డావు, ఒకరి దయతోనే బతికావు. ఇక నీకు ఆ కర్మేంటమ్మా? నువ్వు మా మనవరాలివని తెలుసుకున్నాక భవిష్యత్తంతా బాగుంటుంది తప్ప ఇంకేం ఇబ్బంది ఉంటుందమ్మా నీకు? అసలైన ఇబ్బంది ఇప్పుడే ఉంది నానమ్మ. నేను ఎవరో తెలియకపోయినా వంశీ నన్ను ప్రేమిస్తున్నాడు. మళ్ళీ నా వాడు కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ కోపమే సమంత అక్కకి నా మీదుంది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న వంశీని వదిలి అక్క బ్రతకగలదా? నా సొంత చెల్లి నాకు
ఇంత ద్రోహం చేసింది అని అక్క బాధపడితే నా పరిస్థితి ఏంటి? నా జీవితానికి ద్రోహం చేసింది అక్క అని అందరి ముందు నిరూపించాలా? అది ఎవరికి చెడ్డ పేరు నానమ్మ? మన ఇంటికి కాదా? మన ఫ్యామిలీకి కాదా? ఇదంతా నీ భయం మాత్రమేనమ్మా. ఇలా జరిగితే ఏంటి అని నువ్వనుకుంటున్నావు, కానీ ఇలా ఎప్పటికీ జరగదమ్మా. నేను మీ తాతయ్య ఇలా జరగనివ్వం. వంశీకి మేం నచ్చ చెప్తాము. ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. నా మనవరాలికి నేనే ద్రోహం చేశానని తాతయ్య బాధపడకుండా ఉంటారా? అక్కని తాతయ్య ఎంత ప్రాణంగా పెంచారో నాకు తెలుసు నానమ్మా. తన కంటి నుంచి కన్నీరు వచ్చినా తాతయ్య తట్టుకోలేరు. తన కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి తాతయ్య అక్క మెడలో ఉన్న తాళిని తెచ్చి నా మెడలో కట్టించే పరిస్థితి వస్తే తను తట్టుకోగలదా? ఇన్నేళ్ల తర్వాత ఇంటికొచ్చి నువ్వు చేసిన పని ఇదేనా అని ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం ఏముంటుంది నానమ్మ? అందుకే వంశీని అక్కని కలిపే వరకు నేను ఎవరు అన్న జాడ నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. నేను సీతలాగే అజ్ఞాతంలో ఉండాలి. నువ్వు మన ఇంట్లో ఎప్పటిలాగే ఉండాలి. తాతయ్య వర్ష ఎక్కడుంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలి. సమంత అక్క తన చెల్లెలు ద్రోహి కాదు అనే నమ్మకంతో ఉండాలి. నా మీద కోపాన్ని పెంచుకున్న వాళ్ళిద్దరినీ కలిపిన తర్వాత అప్పుడు అందరికీ అన్ని నిజాలు చెప్తాను. ఇదంతా ఆలోచించాను కాబట్టి ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచాను. దయచేసి అర్థం చేసుకోనానమ్మా. నానమ్మా, ఏంటి నానమ్మా ఇది? ఆశీర్వదించవలసిన చేతులతో ఇలా దండం పెట్టచ్చా? తప్పు లేదమ్మా, ఈ పేరుకున్న గొప్పతనం ఇదేననుకుంటా. నా కూతురికి వర్ష అని పేరు పెట్టాను. త్యాగానికి మారు పేరుగా నిలిచింది. మా మూర్ఖత్వంతో ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేస్తే తాళి బంధానికి కట్టుబడింది. ఆ పేరే నీకు పెట్టాం. ఆ పేరు పెట్టినందుకే కష్టాలు వస్తాయనుకొని మేమెప్పుడూ బాధపడేవాళ్ళం. కానీ ఆ పేరులో కష్టంతో పాటు ఇంత గొప్ప త్యాగం ఉంటుందని నిన్ను చూశాకే తెలిసిందమ్మా. నా వర్ష చేసిన త్యాగం ఇప్పటికీ నాకు గుర్తుంది. నా మనవరాలు ఇంత గొప్పగా ఆలోచిస్తుందన్న సంతోషాన్ని నా మనసులో దాచుకున్నా నువ్వు మాతో రావన్న నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలి? ఎలా జీర్ణించుకోవాలి? నానమ్మా, ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. మన వాళ్ళ కోసం మనం బాధపడొచ్చు, కానీ మన కోసం మన వాళ్ళు బాధపడితే ఎలా తట్టుకోగలను? అందుకే నన్ను కళ్యాణ్ గారి ఇంట్లో వదిలేసి నువ్వేమీ తెలియనట్టు మన ఇంటికి వెళ్ళు. నాకు నీ ప్రేమ ఉంటే చాలు నానమ్మా. అన్ని సమస్యలు సర్దుకున్నాక అప్పుడు తాతయ్య దగ్గరికి తన మనవరాలిగా నేనొస్తాను. అంతవరకు ఈ నిజాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పను అని
నాకు మాట ఇవ్వు నానమ్మ. ఇవ్వు నానమ్మ. ఏంటంజీ ఇది? నువ్వు నాకన్నా పెద్దవాడివి, నాకు నువ్వు దండం పెట్టొచ్చా? నేను దండం పెడుతుంది నీ వయసు కాదు గోపి, నీకున్న పెద్ద మనసుకి. అక్కకి సాయం చేస్తానని మాటిచ్చావు, మాట తప్పకుండా సాయం చేశావు. ఆపరేషన్ జరిగిందన్నా, రాధా మళ్ళీ మామూలు మనిషి అవుతున్నాడన్నా, అక్క సంతోషంగా ఉందన్నా, దీనంతటికీ కారణం నువ్వే గోపి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానన్నా, అలా కాపాడే అవకాశం నాకు వచ్చిందన్నా, దానికి కారణం అక్క కష్టమంజీ. నేను కలెక్టర్ అయితే తను నాకన్నా ఎక్కువ సంతోషించింది. చివరికి నా భవిష్యత్తు గురించి ఆలోచించి తన మనసుని చంపుకుని నన్ను దూరం చేసుకుంది. ఆ త్యాగం ఎవరికుంటుంది? నన్ను అమ్మలా పెంచిన మా అక్కకి తప్ప. తనకి నేనేం చేశానో ఈ చిన్న సాయమే కదా. దీనికే మీరెంత పొంగిపోతున్నారు? మరి ఇన్నాళ్ళు అక్క పట్ల నేను ప్రవర్తించిన ప్రవర్తనకి నా మీద ఎంత పగ పెంచుకోవాలి? అదేది మీరు చేయలేదు. గొప్పవాళ్ళు నేను కాదంజీ, అక్క మీరు. లేదు గోపి, నువ్వు అక్కడ ఉండటానికి కారణం అక్కే. వాళ్ళు అక్కని బెదిరించారు, నీ జీవితాన్ని నాశనం చేస్తామని చెప్పారు. అలా జరగకూడదనే అక్క నిన్ను అక్కడికి పంపించింది. కానీ నిజాన్ని నువ్వు తెలుసుకున్నాక అక్క మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకి నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మళ్ళీ మీరు కలవాలి గోపి. ఆ రోజు తప్పకుండా వస్తుందంజీ. అక్క ఆఫీస్కొచ్చి నాకిష్టమైన చక్కెర పొంగలి తెచ్చినప్పుడు నువ్వే తినిపించక్క అని అడుగుదాం అనుకున్నానంజీ. కానీ ఆ క్షణం అక్కతో మాట్లాడలేకపోయాను. అక్కకే నాకు మధ్య గోడ కట్టిన వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. ఆ రోజు వరకు నేను అక్కకు దూరంగానే ఉంటాను. అక్క ప్రేమని పొందలేక బాధపడుతూనే ఉంటాను. అక్కని నేను పెట్టిన మానసిక క్షోభకి నాకు నేను వేసుకున్న శిక్ష అంజీ ఇది. ఈ కోపం నాకు మరింత పెరగాలన్నా, వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా నేను అక్కకి దూరంగా ఉండాలంజీ. అంజీ, ఇదిగో అక్కకి డబ్బు ఇవ్వు, అవసరానికి పనికొస్తుంది. ఈ డబ్బు అక్కకిస్తే ఎక్కడేమని అడుగుతుంది, నేనేమని చెప్పాలి? వద్దు, నువ్వే ఇవ్వు గోపి. నేను ఆ ఇంటికొచ్చి ఇస్తే అక్క అస్సలు తీసుకోదంజీ. అందుకే నీకు ఇస్తున్నాను, తీసుకో అంజీ. గోపి, అక్క నిన్ను సాయం చేయమని ఎప్పుడో అడిగింది కదా, ఆ సాయం వచ్చిందని చెప్పు. ఇది ప్రభుత్వం ఇస్తున్న డబ్బని చెప్పు. కలెక్టర్ హోదాలో తీసుకొచ్చివ్వు. అక్క తప్పకుండా తీసుకుంటుంది. నీ చేత్తో ఇచ్చావన్న ఆనందం నీకుంటుంది, తమ్ముడిచ్చాడన్న సంతోషం అక్కకి ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిశారన్న ఆనందం మాకు కూడా ఉంటుంది.
చాలా మంచి మాట చెప్పావు అంజీ. తప్పకుండా వస్తాను. అమ్మా, కొంచెం సాయం పడుతురు కాని రండమ్మా. కళ్యాణ్ బాబు, సీత, సాయం పట్టండమ్మా. ఊరుకో ప్రియా, నేను వచ్చేసానుగా, ఇంకేం కాదులే. అసలు ఏం జరిగింది సీత? రాత్రి నుంచి నీ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అసలు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో రావడం ఏంటి? నువ్వింటికి రాకపోయేసరికి మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నీ గురించి మేం వెతుకుతూనే ఉన్నాం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. అదే బాబు, అసలు రాత్రి ఏం జరిగిందంటే ఆవిడ చెప్తుంటే ఎందుకు ఆపుతున్నావు సీత? ఏం లేదు సార్, హాస్పిటల్ నుంచి వస్తున్నాను. అప్పటికే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఆటో కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆటో దొరకలేదు. ఇంతలో స్పీడ్గా వచ్చిన ఒక కారు నన్ను గుద్దేసింది. కారు వాడు వెళ్ళిపోయాడు. రోడ్డు మీద పడి ఉంటే ఈ మేడం చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాత్రంతా స్పృహలో లేని నేను, మేడం సాయం ఉండి తన మనవరాల్ని పిలిపించి నాకు రక్తం ఎక్కించి ట్రీట్మెంట్ చేయించారు. తర్వాత మన ఇంటికి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మీరెవరో నాకు తెలియకపోయినా మా సీతకి ఇంత పెద్ద సాయం చేశారు. రియల్లీ యువర్ గ్రేట్. మీరు చేసిన ఈ సాయాన్ని, మీ గొప్ప మనసుని మేమెప్పటికీ మర్చిపోలేం. అదేంటి సీత, కారు గుద్దిందని చెప్తున్నావు, మరి ఎవరో కత్తితో పొడిచినట్టు ఆ కడుపు దగ్గర అలా ఎలా జరుగుతుంది? అదే తులసమ్మ, గుద్దేసరికి నేను బ్యాలెన్స్ తప్పి బస్సు సెంటర్ దగ్గర పడ్డాను. అక్కడ విరికిన ఒక రాటు కడుపులో దిగింది, అందుకే ఇలా గాయమయ్యింది. రిపోర్ట్స్ అవి నేను చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో సీత. అసలే ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. అందరం బయటికి వెళ్దాం, పదండి. రామ్మా. నువ్వు మన ఇంటికి రావాలని, మాతోనే ఉండాలని ప్రతిరోజు నేను కోరుకుంటానమ్మా. జాగ్రత్త, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదండి. సీత అంటే మాకు పరాయి మనిషి కాదు, మా అందరికీ ప్రాణమైన మనిషి.
అలాంటి మా సీతని రక్షించి మా ఇంటికి తీసుకుని వచ్చారు. మేమంతా ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ మేడం. ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో ఆ దేవుడికే తెలుసండి. అందరం కలిశామంటే దానికి ఏదో కారణం ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. తనని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. లేరాదా, లేచి నడు, లేచి నిలబడు. లేదమ్మా, నేను లేవలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. లేదురా, రాణికి ప్రమాదం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు లేచి నడవగలిగావు. ధైర్యాన్ని తెచ్చుకో. నీ అంతట నువ్వే లేవగలవు, నడవగలవు. లేరాదా, లేచి నడు. కొద్దిగా ప్రయత్నం చెయ్యి. ఎవరండి మీరు? నా పేరు జగదీశ్వరి, నీ కాబోయే అత్తగారిని. కోటేశ్వరరావు భార్యని. కాబోయే అత్తగారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకం ఆడుతున్నారండి. వీలైతే ఆస్కార్ ఇచ్చేయచ్చు, లేదంటే ఇంకా పెద్ద బహుమతి ఇచ్చేయచ్చు. మీరెవరో మాకు తెలీదు. మా ఇంటికొచ్చి ఇలా మాట్లాడుతున్నారేంటి? మాకేం అర్థం కావట్లేదు. డబ్బులు నా మొగుడిచ్చాడు, నాకంతా తెలుసు. మరి నాకు బాధనిపించదా? ఏంటి అలా చూస్తున్నావు? ఆ డబ్బు తిన్నది ఎవరో కాదు, మీ నాన్న. నువ్వు ఢిల్లీ వెళ్ళావని, కోట్లు గడిస్తున్నావని మీ బాబు నా మొగుడికి అబద్ధం చెప్పి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని లక్షలు లక్షలు తింటున్నాడు. నువ్వేమో ఇక్కడ నడక నేర్చుకుంటున్నావు. రాణితో 7 అడుగులు నడవడానికా? చూడండి, మీరెవరో మాకు తెలియదు, కానీ నా కూతురు రాణి ఈ బాబు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయినా ముందు వెనుక ఆలోచించకుండా డబ్బులు ఇవ్వటం మీ తప్పు. అసలు మా నాన్నకి డబ్బిచ్చాను అనడానికి ఏంటి ఆధారం? లేదు రాధా, ఆవిడ చెప్పింది నిజమే. ఇక్కడ మీ నాన్న మనందరి ముందు మంచిగా నటిస్తూ అక్కడ ఆయనతో నీ గురించి బేరం పెట్టాడు.